గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో డైల్యూట్ సొల్యూషన్స్ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేసే దాంట్లో మనం మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో వన్ ఆఫ్ ది కంటెంట్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిందండి. ఏంటది? ఫస్ట్ ది వచ్చి రిలేటివ్ లోయరింగ్ ఇన్ పార్షియల్ ప్రెజర్ మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి మనం దేని గురించి డిస్కస్ చేసామండి? రౌట్ లా అనేటువంటి కంటెంట్ గురించి మాట్లాడాము. ఏంటమ్మా రౌట్ లా? ఇట్ ఈస్ P0 minus PS by P0 equal to W2 by M2 into M1 by W1n. అంటే రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెజర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది దేనికి సమానం అవుతే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ సొల్యూట్ ప్రొపోర్షనల్ గా ఉంటుందా ఈక్వల్ గా ఉంటుంది అనేటువంటి విషయంగా మాట్లాడాను. జనరల్ గా దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటా లిమిటేషన్స్ అనేటువంటి దాన్ని చూసినప్పుడు లిమిటేషన్స్ దీనికి 3 లిమిటేషన్స్ ఉన్నాయండి. ఆ 3 లిమిటేషన్స్ ఏంటంటే చూసినప్పుడు కంపల్సరీ సొల్యూట్ మస్ట్ బి నాన్ వాలటైల్ అవ్వాలి. సొల్యూట్ మస్ట్ బి నాన్ వాలటైల్. వాలటైల్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క రౌట్ లా అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఓన్లీ అప్లికబుల్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ అని. దేని మాత్రమే అప్లికబుల్ అంటే డైల్యూట్ సొల్యూషన్స్ మాత్రమే అప్లికబుల్. ఇక్కడ సొల్యూట్ ఏదైతే ఉందో సొల్యూట్ డిసోసియేషన్ కానీ ఆర్ అసోసియేషన్ లో కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. సొల్యూట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది డిసోసియేషన్ లో కానీ అసోసియేషన్ లో కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈ యొక్క 3 లిమిట్స్ రౌట్ లా సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు సెకండ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అయినటువంటి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతాం. ఇది రౌట్ లాకు సంబంధించినటువంటి విషయాలు. దాని మీద ప్రాబ్లం కూడా నేను మీకు డిస్కస్ చేయడం జరిగింది. There's elevation in boiling point. Second the elevation in boiling point. Elevation in boiling point అంటే అసలు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఏదైనా ఒక సొల్యూట్ యొక్క వేపర్ ప్రెజర్ అనేటువంటిది దాని యొక్క అట్మాస్ఫియర్ ప్రెజర్ ఏదైతుందో దానికి ఈక్వల్ అయినప్పుడు అది బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ టెంపరేచర్ ఏదైతుందో ఆ టెంపరేచర్ ఏమన్నా ఉంటే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అని చెప్తాను. ఏమవుతుంది అక్కడ? వేపర్ ప్రెజర్ ఆఫ్ దట్ కాంపోనెంట్ మస్ట్ బి ఈక్వల్ టు దట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ at that temperature. The temperature is said to be boiling point of the component అని చెప్తాను. ఇది బాయిలింగ్ పాయింట్. తర్వాత దీంట్లో ఏమన్నా అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటున్నాడు. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏదైనా ఒక సాల్వెంట్ కి నాన్ వాలటైల్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు ఫస్ట్ సపోజ్ మనకి ఇలా వాటర్ ఉందండి, ఇలాగా ప్యూర్ వాటర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాం అంటే దీనికి ఈ వాటర్ కి రైస్ అనేటువంటిది యాడ్ చేసాను. రైస్ అనేటువంటిది యాడ్ చేసి దీన్ని బాయిల్ చేసాను. ఇది ప్యూర్ వాటర్. ఇక్కడ ఏంటిది? వాటర్ ప్లస్ రైస్. ఇక్కడ దీని యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఏవైతున్నాయో స్టడీ చేసినప్పుడు విచ్ ఇస్ ప్యూర్ సాల్వెంట్ అంటున్నాం. which is pure solvent. ప్యూర్ సాల్వెంట్ కి సంబంధించి దాని బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుందండి? మామూలుగా చూసినట్లయితే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది? 100 degrees ఉంటుంది. 100 degrees దగ్గర వాటర్ అనేటువంటిది ఏమవుతుందంటే బాయిల్ అవుతుంది.
దానికి ఉన్నటువంటి బాయిలింగ్ పాయింట్ ఏదైతుందో విచ్ ఇస్ సెట్ టు బి T0. ఏమంటారంటే దాన్ని T0 అని చెప్తాం. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాం, అదే వాటర్కి నువ్వేం యాడ్ చేస్తావు, రైస్ యాడ్ చేసి దాన్ని మనం బాయిల్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా ఈ బాయిల్ అవడం కంటే బాయిల్ అవడానికి ఎక్కువ తీసుకుంటుంది టెంపరేచర్. అప్పుడు దీనికి ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాం అంటే టీ అంటాం. టీ అనుకున్నట్లయితే అప్పుడు ఇది ఎక్కువ ఉంటుందా, ఇది ఎక్కువ టైం పడుతుందా అనేటువంటిది, ఇది టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా అనేటువంటిది చూసినప్పుడు ఖచ్చితంగా ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ అనేటువంటిది నువ్వు సాల్వెంట్ యాడ్ చేసావు కాబట్టి దీని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుందండి. మనకి సింపుల్ ఎగ్జాంపుల్ కదా, ఫస్ట్ సపోజ్ వాటర్ బాయిల్ చేయడం ఎంతసేపు పడుతుంది, 100 degrees రైస్ అవ్వకుండా బాయిల్ అయిపోతుంది. అలా కాకుండా నువ్వు ఏం చేస్తావు, అదే వాటర్లో రైస్ వేసావు, రైస్ వేసి బాయిల్ చేయాలంటే ఏమవుతుంది, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ నువ్వు యాడ్ చేసావు కాబట్టి ఆ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 100 degrees కంటే ఎక్కువగానే ఉంటుంది. ఎంత ఉంటుందమ్మా, 100 degrees కంటే ఎక్కువగానే ఉంటుంది తప్ప తక్కువగా ఉండదు. ఇలా ఈ రెండింటికి ఉన్నటువంటి బాయిలింగ్ పాయింట్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్తారు. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఏదైతే ఉందో విచ్ ఇస్ సింప్లీ ఇండికేటెడ్ విత్ డెల్టా టీబీ, which is indicated with delta TB. Delta TB equal to మనం ఏం రాసుకోవచ్చు, T minus T0 కింద రాసుకోవచ్చు. which is T అంటే boiling point of the solution, BP of the solution, T0 అంటే which is BP of pure solvent, BP of pure solvent. ఇది ఈ డెల్టా టీబీ అండ్ టీఏ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ రకంగా ఉంటుంది. జనరల్గా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి మ్యాథమెటికల్గా దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే డెల్టా టీబీ ఈక్వల్ టు ఈజ్ ప్రపోర్షనల్ టు మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ ప్రపోర్షనల్గా ఉంటుంది. అది ఎలా వస్తుంది అండ్ దీనికి ఒక కాన్స్టెంట్ ని ఈక్వల్ చేస్తా, కాన్స్టెంట్ ఏంటి అనేటువంటిది కొంత ఎక్స్పెరిమెంటల్ డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్ ఏంటి అనేటువంటిది చూద్దాం. ఆ డెరివేషన్ చూసే ముందు ఇక ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కి అండ్ రిలేటివ్ లోయరింగ్ ఇన్ పార్షియల్ వేపర్ ప్రెషర్ కి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గా చెప్పి అసలు దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏదైతుందో ఆ యొక్క సంబంధం గురించి చూద్దాం. దేనికి లోయరింగ్ ఇన్ పార్షియల్ వేపర్ ప్రెషర్ కి అండ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, దానికి సంబంధం అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని డెల్టా టీబీతో చూపిస్తాం. డిప్రెషన్ ఇన్ అదే లోయరింగ్ ఇన్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే డెల్టా పీతో చూపించు. డెల్టా పీ అంటే ఏంటి, T0 మైనస్ పిఎస్ అనేటువంటిది ఏదైతే ఉందో డెల్టా టీబీ, డెల్టా పీ టీవీ డెల్టా టీబీ అంటే ఏంటి, ఈ రెండింటి టీ మైనస్ టీబీ T0 ఏదైతే ఉందో ఇది. ఇక్కడ ఏంటి, ప్యూర్ సాల్వెంట్ ది పార్షియల్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, సొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటి, ప్యూర్ సాల్వెంట్ కి బాయిలింగ్ పాయింట్ సంబంధించి తక్కువ ఉంటుంది, అదే సొల్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనకి రిలేషన్ అనేటువంటిది ఎలా రావడం జరిగింది. ఈ డెల్టా టీబీ అనేటువంటిది ఎక్స్పెరిమెంట్ గా దేనికి సంబంధం అవుతుంది అంటే దీనికి ప్రొపోర్షనల్ ఈ రకంగా వస్తుంది. అండ్ దీనికి ఒక కాన్స్టెంట్ ఈక్వల్ చేసినట్లయితే డెల్టా టీబీ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కేబీ ఇంటూ ఎం అంటారండి. ఇక్కడ కేబీ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఇస్ కాల్డ్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. ఆ కేబీని ఏమంటారంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని చెప్తారండి. ఇది ఎలా వచ్చింది అనేటువంటిది కూడా మనకి ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. మీకు అర్థం అవడానికి డైరెక్ట్ గా నేను ఎలా రాశాను దీన్ని, ఇది ఎలా వచ్చిందో కూడా మనకి మ్యాథమెటికల్ డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్ ఏంటి, అసలు ఆ రిలేటివ్ డెల్టా టీబీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుందండి. దాని గురించి మాట్లాడు. అర్థమవుతుంది కదమ్మా, ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది అర్థమైంది కదా. ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటే ప్యూర్ సాల్వెంట్ అనేటువంటిది బాయిల్ అవడానికి తక్కువ టెంపరేచర్ తీసుకుంటుంది, అదే సొల్యూషన్ అనేటువంటి ఎక్కువ టెంపరేచర్ తీసుకుంటుంది. ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటి దానిగా చెప్తాం.
relation between lowering of vapor pressure and elevation in boiling point. Relationship between lowering of vapor pressure and elevation in boiling point. ఈ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటనేటువంటి చూద్దాం. దీన్ని చూడడానికి మనకి గ్రాఫ్లో రిప్రజెంటేషన్ ఈ రకంగా రాస్తాం. ఇక్కడ x యాక్సిస్ ఏదైతే ఉందో దాని మీద వేపర్ ప్రెషర్ తీసుకుంటా, y యాక్సిస్ ఏదైతే ఉందో దీని మీద టెంపరేచర్ తీసుకుంది. టెంపరేచర్ తీసుకున్నట్లయితే మనకి తెలిసేది ఫస్ట్ సపోజ్ ఇది T0, ఇది T1, ఇలాగా 2 డిఫరెంట్ తీసుకున్నాము. T2 T0 అనేటువంటి దానికి ఫస్ట్ సపోజ్ ఇక్కడ P0 ఇది ప్యూర్ సాల్వెంట్ లైన్ వచ్చింది. తర్వాత ఇది సొల్యూషన్ 1, ఇది సొల్యూషన్ 2. అమ్మా దీనికి సంబంధించి మనం ఏం చూస్తున్నామంటే P0 అండ్ P1 P2 ని చూసుకుందాం. అంటే పార్షియల్ వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్ లో ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో ఇది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ ఇది ఏ, ఈ పాయింట్ ఏదైతే ఉన్నది బి, ఇది సి అనుకుందాం. ఇక్కడ ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకుందాం. తర్వాత ఇది హెచ్, కే, ఎల్ అనుకుందాం. ఇలాగా దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ప్లేస్ చేసామండి. ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే ఈ యొక్క గ్రాఫ్లో నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ T0 అనేటువంటిది ఏదైతే ఉందో విచ్ ఇస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. P0 అనేటువంటిది ఏమవుతుంది, దాని యొక్క పార్షియల్ వేపర్ ప్రెషర్ అవుతుందండి. అదేవిధంగా T1 అనేటువంటిది ఏదైతే ఉందో అది దాని యొక్క బాయిలింగ్ పాయింట్, P1 ఏదైతే ఉందో దాని యొక్క పార్షియల్ వేపర్ ప్రెషర్ అయింది, సొల్యూషన్ 1. అదేవిధంగా T2 అనేటువంటిది ఏదైతే ఉందో ఏమవుతుంది, సొల్యూషన్ 2 ఇక దీంట్లో ఉన్నటువంటి వేరియేషన్ ఏదైతే ఉందో ఆ వేరియేషన్ గురించి మాట్లాడినట్లయితే ఫస్ట్ సపోజ్ ఇక్కడ డెల్టా టీబీ గురించి మాట్లాడినట్లయితే డెల్టా T1 అనేటువంటిది ఏమవుతుందమ్మా, ఎప్పుడు కూడా బాయిలింగ్ పాయింట్ లో ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి, సొల్యూషన్ మైనస్ సాల్వెంట్ కదా. అంటే ఏమవుతుందంటే విచ్ ఇస్ T1 మైనస్ T0 అవుతుంది. అదేవిధంగా డెల్టా T2 అనేటువంటిది ఏమవుతుందని బట్టి T2 మైనస్ T0 అవుతుంది. ఆల్రెడీ మనకి ఒక విషయం తెలిసింది, ఇదే రిలేషన్ లో దీంట్లో ఎలాగా డెల్టా T1 కట్టాలనుకోండి ఇదేమవుతుంది P0 మైనస్ P1 అవుతుంది. P0 మైనస్ P1 అయినట్లయితే ఇది ఏమంటాం అంటే డెల్టా P1 అంటాం. అదేవిధంగా డెల్టా P2 అంటే P0 మైనస్ P2 అవుతుంది. ఎందుకంటే ఈ వాల్యూ ఎక్కువ, ఈ వాల్యూ తక్కువ. ఇక్కడ ఏంటి ఈ యొక్క T1 T2 ఎక్కువ, T0 అనేటువంటి తక్కువ. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బైసెక్టర్స్ థియరం ఏదైతే ఉందో థియరం బట్టి చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ here 2 triangles are there, 2 similar triangles are there which is BHK, which is this type of triangle it is. దీంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఒక బైసెక్టర్ అనేటువంటిది డ్రా చేసుకున్నట్లయితే BEF అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి సిమిలర్ ట్రయాంగిల్
దాని నుంచి నీకు రిలేషన్ ఏమవుతుంది, మనకి ఒక థియరీ ఉందండి మ్యాథ్స్ లో. ఒక థియరీ అంటే ఒక ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ కి థర్డ్ లైన్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసినట్లయితే ఆ లైన్ ఏం చేస్తుంది అంటే రిమైనింగ్ సైడ్స్ ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనేటువంటి థియరీ మ్యాథ్స్ లో. అమ్మా ఒక ట్రయాంగిల్ లో ఒక లైన్ కి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసినట్లయితే ఆ లైన్ అనేటువంటిది రిమైనింగ్ టూ సైడ్స్ ని ఈక్వల్ రేషియోలో కట్ చేస్తుంది అనేటువంటి థియరీ. దాన్ని బట్టి మనం చూసినట్లయితే మన ట్రయాంగిల్ దీని నుంచి ఏమవుతుందంటే BE బై BH ఈక్వల్ టు ఇదేమవుతుంది BK అంటే BF బై BK అవుతుంది. BE బై BH అంటే B అంటే దీనికి రిలేషన్ కదా, అంటే ఏంటిది which is P0 మైనస్ P1 బై ఇదేంటి P0 మైనస్ P2. ఇదేంటి BF అంటే T1 మైనస్ T2, అదే T1 మైనస్ T0 బై T2 మైనస్ T0 వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు సమానమైంది. అంటే ఉన్నటువంటి వేరియేషన్ అంటే ఏంటి, ఇదేమో డెల్టా ఎంతది P1, ఇదేమో డెల్టా P1, ఇదేంటి డెల్టా P2, ఇదేంటి డెల్టా T1, ఇదేంటి డెల్టా T2 వచ్చింది. అంటే ఇవి సమానంగా వచ్చింది. అంటే నీకు ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఏమొచ్చింది, డెల్టా P ఈక్వల్ టు డెల్టా TB అనేటువంటి ఒక ఆన్సర్ గా మనకు రావడం వచ్చింది. అంటే లోయరింగ్ ఇన్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది అనేటువంటి విషయం కింద వచ్చిందండి. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటి దానికి ఈ రకంగా మనకి ఫైనల్ కంక్లూజన్ అనేటువంటిది రావడం జరిగింది. ఇప్పుడు నువ్వు డెల్టా TB అనేటువంటిది ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడేటప్పుడు here finally we conclude that delta P is proportional to delta TB ని తీసుకోవచ్చు. దాని నుంచి గౌట్ లా ప్రకారం P0 మైనస్ PS బై అంటే రిలేటివ్ లోయరింగ్ ఏదైతే ఉందో అది మనకి దేనికి సమానం, సొల్యూట్ కి సంబంధించి సమానం కదా. ఇప్పుడు దాంట్లో చూద్దాం ఒకసారి. ఎలాగా P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు మనకి సొల్యూట్ కి సంబంధించి ఏంటో స్మాల్ లెటర్స్ W బై M ఇంటూ M బై W వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మోలార్ మాస్ ఆఫ్ ది సాల్వెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి P0 అనేటువంటిది కూడా ఏమవుతుంది, కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ అయింది. ఫస్ట్ సపోజ్ దీని నుంచి P0 మైనస్ PS ఈక్వల్ టు ఏమవుతుంది P0 ఇంటూ W బై M, M బై W అయింది క్యాపిటల్ W. ఇక్కడ P0 అనేటువంటిది కాన్స్టెంట్ అనుకున్నట్లయితే ఇక్కడ మోలార్ మాస్ కూడా కాన్స్టెంట్ అయినట్లయితే P0 మైనస్ PS అంటే డెల్టా P అండి, which is constant into W బై M into 1 బై W అయింది. మనకి తెలుసు సమ్ కాన్స్టెంట్ అనేటువంటిది చూసినట్లయితే డెల్టా TB అనేటువంటి దేనికి సమానం అవుతుంది బట్టి డెల్టా TB కి సమానం అవుతుంది. డెల్టా TB ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో విచ్ ఇస్ కాల్డ్ KB కింద తీసుకుంటాం. KB ఇంటూ ఏమైంది W బై స్మాల్ w ఇంటూ 1 బై W అయింది. ఇలాగా ఒక మ్యాథమెటికల్ ఫార్మ్ ఉన్నట్లయితే దేనికి ఫార్మ్ అంటే మొలారిటీకి సమానం అండి. అంటే డెల్టా TB ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ KB, ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు ఎలా వచ్చిందో, KB ఇంటూ ఇదేంటి మొలారిటీ అండి. ఫర్ సపోజ్ 100 గ్రామ్స్ కి సంబంధించి ఎలా ఉంటుంది W బై M ఇంటూ 1000 బై క్యాపిటల్ W అవుతుంది. ఇది మ్యాథమెటికల్ గా ఉన్నటువంటి దీనికి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి రిలేషను. ఏమండి ఈ రకంగా మనం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే దీని యొక్క మోలార్ మాస్ అనేటువంటిది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేంటి సొల్యూట్ యొక్క మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ KB is called Eulioskopic constant. Units for that Eulioskopic constant is joule, Kelvin, mol inverse. joule, Kelvin, mol inverse గా
దీని యొక్క యూనిట్స్ ఉంటాయి. దీనికి రిలేటెడ్గా మీకు ఒక ప్రాబ్లం కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉందండి, మెటీరియల్లో ఉండదు కానీ టెక్స్ట్ బుక్లో మాత్రం ఒక ప్రాబ్లం ఉంది. అదేంటనేటువంటి చూద్దాం. అంటే ప్రాబ్లం వచ్చి మనకి ఈ రకంగా ఉందండి. ఏ సొల్యూషన్ ఆఫ్ 0.450 grams ఆఫ్ యూరియా ఇన్ 22 grams ఆఫ్ వాటర్ గివ్ ఏ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఈక్వేషన్ 0.17 degrees Celsius. క్యాల్కులేట్ కేబీ ఫర్ వాటర్ ఇచ్చారండి. అంటే ఏం జరిగింది ఇక్కడ? జనరల్గా ఏముంది ఇక్కడ? వాటర్ ఉందండి. ఎంత ఉంది వాటర్? 22.5 grams ఉంది. ఈ వాటర్లో ఏం కలిపారు? యూరియా యాడ్ చేస్తాం. ఎంత యూరియా యాడ్ చేసామండి? 0.2 యాడ్ చేసాం. యూరియా యాడ్ చేసినట్లయితే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ లో ఎలివేషన్ వచ్చిందంటే ఎలివేషన్ ఇచ్చాడు, అంటే డెల్టా టీవీ ఇచ్చాడు. మీరు ఏం కట్టమంటున్నారు? కేవీ ఫర్ వాటర్ అనేటువంటిది కట్టమంటున్నారు. కేవీ ఫర్ వాటర్ అనేటువంటి కట్టాలంటే డెల్టా టీవీ ఈక్వల్ ఫార్ములా ఏంటి? కేవీ ఇంటూ డబ్ల్యూ బై స్మాల్ m ఇంటూ 1000/m. గ్రామ్స్ లో ఇచ్చినప్పుడు మనకి 1000 అవుతుంది. అదే కేజీలో ఇచ్చినప్పుడు 1/n వస్తుంది. ఏమండి? ఇది ఇచ్చినటువంటి కంటెంట్ మోలార్ మాస్ ఇచ్చారు ఎంత? 60. డబ్ల్యూ అంటే వెయిట్ ఇచ్చారు, ఎంత కలుపుతున్నాం అది ఎంత? 0.450. అదేవిధంగా దీని యొక్క వెయిట్ ఇచ్చారు ఎంత? 22.5. దాని నుంచి డెల్టా టీబీ ఫార్ములా వేసుకుని దీని నుంచి మనకి ఏం కావాలి? కేబీ రాసినట్లయితే కేబీ ఈక్వల్ టు అయింది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆ యొక్క డెల్టా కేబీ వాల్యూ ఏదైతుందో అది ఎంత వచ్చిందండి? 0.15 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ మీకు మీ యొక్క మెటీరియల్లో ఉండవండి, అందువల్ల ఖచ్చితంగా నోట్ చేసుకుంటాం మీరు. అంటే ఒక ప్రాబ్లం అనేటువంటి చెప్తున్నప్పుడు ప్రతి ట్రాక్ని అది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. దీనికి సంబంధించి ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ని ఎక్స్పెరిమెంటల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేటువంటిది క్లాస్లో చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి.